అంటే మనం చేసే పనికి రిలేటెడ్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనము కూర్చున్నాము, కూర్చొని మాట్లాడుతున్నాము, ఇలాంటి తక్కువ ఎఫర్ట్ ఎక్కువ లేని పనుల్లో మన హార్ట్ స్ట్రెయిన్ అవ్వదు ఆర్ పెయిన్ వచ్చే అవకాశం తక్కువ. ఎప్పుడు కానీ పర్సన్కి ఛాతిలో నొప్పి కొంచెం మెట్లెక్కితే వస్తుంది, ఆర్ కొంచెం వాష్రూమ్ వెళ్ళేసి వస్తే వస్తుంది, ఆర్ కొంచెం పని చేస్తే వస్తుంది ఛాతిలో నొప్పి, ఎస్పెషల్లీ మిడ్ పాయింట్, కొంచెం బాగా హెవీనెస్. హార్ట్ పెయిన్ అన్నది కొంచెం ఒక సెన్స్ ఆఫ్ హెవీనెస్, అంటే మన గుండె మీద బరువు వేసిన ఫీలింగ్ కామన్గా ఉంటుంది. ఇదే కాకుండా ఎఫర్ట్తో రిలేషన్ కాకుండా మామూలుగా ఈ మన స్వెట్టింగ్స్ ఎక్కువ, బికాజ్ హార్ట్ వెజల్ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు బాడీలో ఒక నర్వస్ సింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఎక్కువ స్వెట్టింగ్స్ రావడము, కళ్ళు తిరిగిన ఫీలింగ్ రావడము, గుండె దడ అంటే పాల్పిటేషన్స్, హార్ట్ వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం, ఇది కామన్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ సిమ్టమ్స్ ఒక ఎఫెక్ట్ ఆర్ లక్షణాలు ఇప్పుడు ఉంటాయి. వెరాజ్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఆర్ యాసిడ్ రీఫ్లక్స్ సమ్టైమ్స్ లొకేషన్ సేమ్ ఉండొచ్చు, బట్ ఈ స్వెట్టింగ్స్ కానీ గుండె దడ కానీ ఇది ఉండే అవకాశం ఉండదు సహజంగా. అండ్ హార్ట్ పెయిన్ లాగానే ఇది కూడా మన లెఫ్ట్ హ్యాండ్కి రేడియేషన్ ఈసోఫాజియల్ పెయిన్ కూడా ఉండొచ్చు. సో అందుకని మేము యాసిడ్ రీఫ్లక్స్ ఇట్ మిమిక్స్ హార్ట్ అటాక్ పెయిన్ అని అప్పుడప్పుడు చెప్తాం.